ఎవరు ఎంతమంది రైతులు చెప్తున్నా ఒకడంటే ఎంతో మంది చంపిన చూస్తున్నా మడ్డుకుంటున్నారు కేసులో పోయి ఎంతమంది మడ్డుకుంటున్నారు చంపుకుంటే కాగితాలు కూర్చొని పెద్దలు చెప్పుకోవాలి 10 ఆయన అవతల రైతులు ఉన్నారు, ఆయన గారు ఉండరు, ఆయన గారికి తెలుసు. మరి ఎవరు చెప్పినా కానీ కాదు కాదని వాళ్ళు వెళ్ళినప్పుడు మనం చేసేదండి. అబ్బాయి ఏంటికి వచ్చిన అనుకున్నావు 3 రూపాయలు ఆయన రాలేదు, అడ్డేవు రాలేదు. నేను నోటీస్ వారానికి వచ్చిన అన్ని రాలేదే. అలవాల కృష్ణయ్యది సర్వే పెడితేనే వచ్చాము. అలవాల బసవయ్య గారు పక్కన ఉన్నారు కానగట్లో. బసవయ్య గారేమో ఈ భూమి కూడా నాదే అనేసి అంటున్నారు. కృష్ణయ్య గారు సాగులో ఉన్నారు, సాగు చేశారు అనేసి చుట్టుపక్కల కానగట్టు రైతులు కూడా పోయిన సంవత్సరం పంట వేసింది కృష్ణయ్య గారే అనేసి చెప్పారు. మరి ఇక్కడ ఇద్దరిది ఉందా లేకపోతే బసవయ్య గారిదే ఉందా భూమి? మీకు తెలుసుంటుంది కదా అనేసి అడిగాను. ఏమండి మేడం గారు, అది ఎత్తరండి, అది ఎత్తరు శీర్షాదం చేసుకున్నారు. అంటే కాలంకి వెళ్ళి పంట ఆయనండి, మాకెళ్ళి ఉన్న భూమి పాపం ఇది. మరి అతను కౌలుకి ఇస్తున్నాను కృష్ణయ్య గారికి అనేసి అంటున్నారు కదా. లేదండి, అదంతా ఎవరి వాళ్ళే పంచుకున్నారండి, పంచుకున్నారు, ఎవరి వాళ్ళనే చేసుకుంటున్నారండి. ఇంకా అంతేనండి, ఎవరిది వాళ్ళదేనండి. ఆయన 5 మళ్ళు, ఈయన 5 మళ్ళు అండి. అది మేడం గారు, ఇంకా మేము అబద్ధం ఆడాల్సిన అవసరం లేదండి. వండుకొని చూస్తున్నాండి, అది ఎక్కడి తెలిపాము అండి. అయితే ఎవరి గట్టి వాళ్ళకే ఉంది, ఎవరిది వాళ్ళే సాగు చేస్తున్నారు. అంతేనండి, ఎప్పుడు ఆలోచించానండి. ఏదో వాళ్ళు ఎవరి భూమి వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి వాళ్ళే చేసుకుంటున్నారండి. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? అంటే ఇది 10-15 నుంచే ఉంటదండి. ఇక కలిసి తీసుకున్నారు, తర్వాత ఏమైనప్పుడు ఎవరు చేసుకున్నారండి. వాళ్ళ నెంబర్గా అది సరేలేండి, అదే ఒకసారి అది కనుక్కుందామని చేసామండి. ఇప్పుడు అది బసవయ్య గారు 2 మళ్ళ వరుస నాదే భూమి, నేను కౌలుకి ఇస్తున్నాను ఒక మడిని అనేసి అన్నారు. లేదు మేడం, అది అబద్ధంలే కానీ. లేదు, ఆ కింద అండి, పై 4 మంది 4 మంది కృష్ణయ్యకి కౌలుకి ఇస్తున్నాను, కౌలు బస్తాలు కూడా ఇంటికి తోలుతండు, కౌలు ఇస్తున్నారు నాకని చెబుతున్నారుగా బసవయ్య గారు. లేదు మేడం, మా ఊరు కూడా మిగిలిన ఆయనే ఇంటికి తోలుకున్నారు. ఎవరు అబద్ధం చెప్తున్నట్లు? ఇప్పుడు పక్కనేనండి, కృష్ణయ్యకి కౌలు. మీది వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుందండి. హలో హలో, చెప్పండి. అది ఎవరి వాళ్ళేనండి, ఎవరు కౌలుకి ఇట్లా ఏం లేదండి. అది ఎత్తరన్న రోజు పంచుకున్నారు, ఎవరు వాళ్ళు వేసుకుంటున్నారండి. ఒక్కమడి వరుసైనా? ఒక్కమడి వరుసలోనే ఉన్నారా ఎవరిది వాళ్ళు? పైనుంచి అండి బస్సు అయితే మా పొలం కింద అండి ఉందండి, పైనుంచి 4 మళ్ళీ అయింది. ఇదే కాలం పట్టుగా ఉన్నది కెప్పేది 4 మళ్ళు. దాని కింద మడి కెప్పేది, దాని కింద బస్సు ఇదండి.
సరే అండి. అదే విషయాన్ని కనుక్కోవడానికి చేసాం. కానగట్టలు కొంతమంది వచ్చి చెప్పారు కృష్ణయ్య గారు సాగు చేస్తున్నారని. కాకపోతే వీళ్ళేమో లేదు మాది భూమి మేము కౌలుకి ఇస్తున్నాము, కౌలు కూడాను మాకు వడ్లు ఇస్తున్నారు అని చెప్పారండి. అందుకే కనుక్కోవడానికి ప్రతి ఒక్కరిని కనుక్కోవడానికి అడుగుతున్నాము. ఓకే మేడం. ఇప్పుడు పక్క రైతులు ఉన్నారు కండి, వాళ్ళు ఏం చెప్పారండి? మరి పక్కలు కూడా ఎట్లా నేను చెప్పినట్టు చెప్పారా, ఏరే చెప్పారా? మీరు చెప్పినట్లే చెప్పారు, కానీ ఇక్కడ బసవయ్య గారు పండిస్తలేరు. నాది భూమి అనేసి మాట్లాడుతున్నారు. నేను కొన్నాను, నాది భూమి, కౌలుకి ఇస్తున్నాను, కృష్ణయ్యకి కౌలుకి ఇస్తున్నా. లేదులేండి, ఆయన కృష్ణయ్య నారు పోసుకుంటాడు, ఆయన కౌలు లేదు ఏం లేదండి. అది ఎసరు తీసేస్తాను అండి. అవునా? సరే సరే అండి. సరే ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఎవరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఏం చెప్తుండు 4 సంవత్సరాల కింద ఇటు మాదా మా నీ మా ఎత్తరా నువ్వు మామయ్యవే కొత్త జంగు నా కొద్ది వాడు కొత్త జంగు పోకలే దొంగ మామ వాడు మంచి మామ మేడం గారు మాట ఒక మాట ఎరా ఎవరో పొలం ఉంది మొన్నే కొండ ఎరా నా కొడుకు డ్రాపించుకుంటా నా కొడుకు ఏరేస్తారు నువ్వు నా తప్పే ఇలాంటి రంజిత్ నువ్వు మగోడు దున్నమే అయితే దున్నుండు నేను అనుకుంటు చాలు నిన్ను కొత్త ఇంటి కొయ్యం మామూలు పట్టలేదు ఇదిగో 80,000 అప్పారాయని తప్పి ఏం చేశారు గంగయ్య గారిని చూపాము నేను చూపామనే అయ్యో ఇప్పుడు 80,000 అప్పారాయని తప్పి నువ్వు కొయ్యవా అదో నువ్వు కొయ్యవా ఎక్కడున్నాడు పోయినా పోయి చూపిస్తారు బాగా తింటాడు నేను ఖజూరు అనుకుంటున్నా ఒక్క రైతు సపోర్ట్ చేస్తా కొత్త పొలం దున్ను దగ్గర అన్నగా అంటే నువ్వు పొలం దున్ని నాటే నేను చెప్పు నాకు అన్ని రైట్ ఉంది కేసీఆర్ డబ్బులు మధ్యాహ్నం 7 వచ్చినాయి కేసీఆర్ డబ్బులు నాకు రాత్రి వచ్చినాయి కేసీఆర్ డబ్బులు వచ్చి అటువలు వచ్చి మనం చెట్టుబడి చేస్తే చెట్టుబడి ఉందా అంత రేట్ ఎందుకు బండి వేశాడు నాదండి అన్నానికి అది మొత్తం కూర్చొని పోయారు నమస్తే అండి. బాగున్నాను సార్. బాగున్నారా? మొత్తం పోయారు కనీసానికి ఇక్కడ అదేలేండి ఎవరు అరవట్లేదులే, కానీ మరి ఈ భూమిని కృష్ణయ్య గారి భూమిని కూడా నాదే అనేసి అంటున్నారు. ఈ పక్కన వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు అన్నారు అది కృష్ణయ్య గారే సాగు చేస్తున్నారండి అనేసి చెప్పారు. అదే ఓకే ఓకే సరే సరే అండి. ఓకే 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 ఆమె ఎక్కడికి వెళ్ళింది? టైం పడుతుందన్నా. సరే ముందైతే మీరు వస్తే ఇది కొలుసు ఎంత ఉందనేది, తర్వాత మీద వాళ్ళది అనేది తర్వాత చూద్దాం. వాళ్ళ పేపర్లు కూడా చూపించారు, మీరు రండి. సరే రండి, చూపించారు, రండి రండి ఉన్నాయి, వాళ్ళు కూడా చూపించారు, మీరు కూడా చూద్దరు రండి. అందుకే ఫోన్ చేశా.